వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఎపిక్స్ అకాడమీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై +2 అండ్ వెయిటింగ్ టు జాయిన్ బీటెక్. మనకైతే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ అనేవి అయితే రిలీజ్ అనేవి అయిపోయాయి. నాకు తెలుసు, నేను కొంచెం లేట్గా పెట్టాను. ఎందుకు అంటే నేను నా అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. నాకు వచ్చిన కాలేజ్ వచ్చేసరికి MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో CSD కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ అనమాట. నాకైతే నేను అనుకున్న కాలేజ్ వచ్చిందైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అదైతే. అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ అనేది కొంచెం నాకు నా కేటగిరీకి వచ్చిన ఒక బెస్ట్ కాలేజ్ అనేది నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీరు మీ అలాట్మెంట్ వచ్చిన కాలేజెస్లో మీరైతే జాయిన్ అయిపోండి. అండ్ చాలామందికి వచ్చిన డౌట్, ఇప్పుడు నాకు వచ్చిన కాలేజ్ నాకు నచ్చలేదు, నేను ఫస్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే అలా జరగదు. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ డిలీట్ అయిపోద్ది. మీరు కనుక స్క్రీన్ మీద చూసుకుంటే ఫ్రమ్ సమ్ కాలేజ్ అంటే మీకు X అనే కాలేజ్ ఫ్రమ్ Y అనే కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యిందని అయితే ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉండదు. సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా వెళ్ళి జాయిన్ అవ్వాలి. లేకపోతే 1 ఇయర్ అయితే గ్యాప్ ఉంచుకోవాలి. మీకు ఎలాగైతే ఫస్ట్ ఫేజ్లో ఎలాగంటే అలాగే సేమ్ అలాగే మొత్తం అని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఫస్ట్ నేను క్లిక్ చేసినట్టు క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడైతే మీ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే టైప్ చేయండి. దెన్ మీకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనేది అయితే వస్తుంది. మీరు ఫస్ట్ మీ అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కిందన ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వస్తే సెకండ్ ఫేజ్లో కూడా ఖచ్చితంగా వస్తుంది. ట్యూషన్ ఫీజ్ యాక్సెప్టెడ్ డ్యూరింగ్ అండర్ ఫీజు రియంబర్స్మెంట్ కేటగిరీ. నాకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చింది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అంతా. అండ్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ మీద అయితే ఇప్పుడు క్లిక్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ చేస్తున్నాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను అనే విషయం నేనైతే కన్ఫర్మ్ ఆల్రెడీ చేశాను కాబట్టి నాకైతే ఇలాగ వచ్చింది. ఇప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసిన తర్వాత మీరు ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ 2 ప్రింట్అవుట్ తీసుకొని మీరు 3rd ఆగస్ట్లోగా మీరైతే వెళ్ళి మీ ప్రొఫెషనల్ అలాట్మెంట్ అయితే చేసుకోవాలి. 3rd ఆగస్ట్ ఇది లాస్ట్ డేట్. మీరు చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుట్ అయితే చేసేస్తారు. కాబట్టి మీరైతే చూసుకోండి. అండ్ అలాగే లాస్ట్ వచ్చేసరికి మనకైతే మన వెబ్ ఆప్షన్స్ ఏ ఆర్డర్లో పెట్టామో మనకి ఏ కాలేజ్ వచ్చిందో తెలుసుకోవడానికి అంతే. దట్స్ ఇట్. అదైతే పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ ఈజ్ కంప్లీటెడ్. ఫైనల్ ఫేజ్ అయిపోయిందంటే AP EAMCET 2024 అడ్మిషన్స్ ఫర్ MPC స్ట్రీమ్ ఈజ్ కంప్లీటెడ్. మీరు ఈ వెబ్సైట్కి వచ్చి మరి ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నాను, AP EAMCET 2024 అడ్మిషన్స్ ఫర్ MPC స్ట్రీమ్ ఈజ్ కంప్లీటెడ్. మనకైతే ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది. మనకి ఇంకేం ఉండవు. డైరెక్ట్గా మీరు అలాట్మెంట్ చేసుకొని మీ కాలేజ్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన వెంటనే మీరు ఆ కాలేజెస్కి వెళ్ళి ఆ కాలేజ్లో మీరు అలాట్మెంట్ చేసుకొని కాలేజీలో ఫోన్ చేసిన తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళి మీ క్లాసులు అటెండ్ అయిపోవడమే. దట్స్ ఇట్. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.